హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విన్ ఇండియా. టుడే మన వీడియో వచ్చేసి టైర్ ఇన్ఫ్లేటర్ కోసం. ఇదే ఆ ప్రోడక్ట్. మేమైతే దీన్ని అమెజాన్లో పర్చేస్ చేస్తాము. సో సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లోనే మన కార్కి గాలి కొట్టుకోవడానికి. సో చూద్దాం ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని. అండ్ అన్బాక్స్ చేశాక టెస్ట్ చేద్దాం మనం గాలి కొట్టి. నేను వీడియో లాస్ట్లో చెప్తాను మన ప్రోడక్ట్ ఎలా ఉంది అండ్ ప్రైస్ ఎంత పడింది అని. ఫుల్గా వాచ్ చేయండి. సో మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్రోడక్ట్ తుషా వీళ్ళు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఇది, చిన్నగా. అండ్ ఇదే ప్రోడక్ట్. అండ్ దీన్ని ఎలా వాడాలి ఏంటి అని ఒక చిన్న బుక్ కూడా ఇచ్చారు. ఇదే మన ప్రోడక్ట్. కలర్ మాత్రం చాలా బాగుంది. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ ఇవి సైడ్స్. ఇది బ్యాక్ సైడ్ కింద పెట్టేటివి. అండ్ ఇది మన పిన్. సో ఇది మన ప్రోడక్ట్ తుషా ఎయిర్ ఇన్ఫ్లేటర్. సో ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్ట్ అండ్ లైట్ బటన్ ఉంది. మనకి ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు. సో మనకి టోటల్గా 1 వైర్ ఉంది. ఇది మనం కార్లో ప్లగ్ చేసేది. దీని నుంచే మనకు పవర్ వస్తుంది. అండ్ ఇది వచ్చి మనం టైర్కి పెట్టేది. ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనం డైరెక్ట్ ఇంట్లో వాడడానికి లేదు, ఓన్లీ కార్ ప్లగ్ మాత్రమే ఇచ్చారు. మనం స్విచ్ బోర్డ్లో అలా పెట్టడానికి అయితే లేదు, ఓన్లీ ఫర్ కార్ యూజ్ ఇది. అండ్ బైక్స్ కూడా కష్టం, బైక్ కూడా రాదు మనకి. కార్ అవైలబుల్గా ఉంటేనే బైక్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ని కార్కి పెట్టి టెస్ట్ చేద్దాం, ఎలా ఎక్కుతుంది గాలి ఏంటనేది చెక్ చేద్దాం. సో కమ్ విత్ మీ. ఫస్ట్ థింగ్, మనం ఇది కనెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరైతే కార్ ఆన్ చేయాలి. కార్ ఆన్ చేయకుండా మాత్రం ఇది పెడితే బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మీరు డోర్ ఓపెన్ చేస్తే మనకి టైర్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇది ప్రతి వెహికల్కి ఉంటుంది. సో మన XL6 వెహికల్కి అయితే PSI వచ్చి మనం బిలో 4 మెంబర్స్ ఉంటే కార్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 29 మెయింటైన్ చేయాలి. అండ్ అబోవ్ 4+ ఉంటే ఫ్రంట్ టైర్స్ 32, బ్యాక్ టైర్స్ 38 మెయింటైన్ చేయాలి. మేమైతే ఇక్కడ వైర్ ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసాము. సో మేము వైర్ కనెక్ట్ చేసాము. అండ్ వైర్ కూడా వచ్చి మనం విండో ఓపెన్ చేసి ఇలా తీసుకుంటే మీకు అన్ని టైర్కి యాక్సెస్ ఉంటుంది. సో కింది నుంచి పెడితే వైర్ కూడా ప్రాబ్లం అవుతుంది సడన్గా డోర్ వేస్తే. సో వైర్ ఇలా తీసుకోండి. ఇప్పుడు మనం టైర్కి కనెక్ట్ చేయగానే మన టైర్లో ఎంత గాలి ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి 33. సో మనం ప్లస్ అండ్ మైనస్ బటన్తో ఎంత కావాలి అని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని PSIలో సెట్ చేసాము. సో ఇప్పుడు మనం 36 పెట్టాము. సో ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కగానే మన ఎయిర్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ చేస్తున్నా.
సో ఇది మన ఈ మిషన్ సౌండ్. చూడొచ్చు మీరు ఎలా ఇంక్రీజ్ అవుతుందో. సో వన్స్ అది మనం ఇచ్చింది రీచ్ అవ్వగానే మిషన్ స్టాప్ అయిపోతుంది. ఓ ఇది ఈ మిషన్ అయితే బాగా వర్క్ చేస్తుంది, చాలా ఈజీ ఉంది యాక్సెస్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇది మన తుషా కంపెనీ ఎయిర్ ఇన్ఫ్లేటర్ యూసేజ్. మనకి గాలెక్కించడానికి మాత్రం చాలా ఈజీగా ఉంది. ఈ ప్రోడక్ట్ నేనైతే ఫస్ట్ టైం వాడాను, కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంది. కానీ నాకైతే ఒకటి అనిపించింది ఏంటంటే, ఇది ఓన్లీ కార్ కనెక్టర్ ఇచ్చారు, అది కాకుండా మనకి ఇంట్లో వాడడానికి కూడా ఇస్తే బాగుండేది. బట్ అయినా కానీ మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేసి బైక్కి గాలెక్కించుకోవచ్చు, బాల్స్కి, ఇంకా వెయిట్కైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్పెసిఫిక్గా కార్ కోసం అన్నట్టు. ఈ ప్రోడక్ట్ అయితే మనకి 2400 పడింది అమెజాన్లో. నేనైతే లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలన్నా ఆర్డర్ చేసుకోండి. అండ్ మీకు ఈ మిషన్ కోసం ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని మీరు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.